సిట్టు విచారణ స్టార్ట్ అయ్యే ముందు రాజీవ్ కసిరెడ్డి పేరు బయటికి తీసింది విజయసాయిరెడ్డి గారే. అప్పటి వరకు రాజీవ్ కసిరెడ్డి పేరు పెద్దగా ఎవరికి తెలియదు. ఆయనే మొత్తం కీలకమైనటువంటి సూత్రధారి అని చెప్పేసి ఆ పేరు బయట పెట్టారు విజయసాయిరెడ్డి గారు మీడియా ముందు. పైగా కొన్ని విషయాలు ఒప్పుకున్నారు. హైదరాబాద్ లో నా ఇంట్లోనే 2 మీటింగ్లు జరిగాయి. ఆ మీటింగ్ కి నేను, రాజీవ్ కసిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, తర్వాత సజ్జర రెడ్డి వీరంతా కూడా పాల్గొన్నారు అని చెప్పేసి ఆయన చెప్పారు 2 సార్లు. తర్వాత విజయవాడలో అంటే తాడేపల్లి దగ్గరగా ఉన్నటువంటి తన నివాసంలో మరొకసారి భేటీ అయ్యాం. లిక్కర్ పాలసీని రూపొందించే దాని కోసం అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. నిజానికి లిక్కర్ పాలసీ ఎక్కడ రూపొందించబడాలి? సీఎంఓలో రూపొందించబడాలి. లేదు అంటే కనీసం మినిస్టర్ గారి ఛాంబర్లోనో, కమిషనర్ గారి ఛాంబర్లోనో రూపొందించబడాలి. కానీ ఎక్కడ రూపొందించబడింది? వీళ్ళ మీటింగ్స్ లో రూపొందించబడింది. విజయసాయిరెడ్డి గారి ఇంట్లో రూపొందించబడింది. సో అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తి. ఏదో లెక్కలు రాసే చిత్రగుప్తుడు అంటారు కదా, అందరి లెక్కలు తెలిసినటువంటి చిత్రగుప్తుడు విజయసాయిరెడ్డి గారు. గతంలో ఆయన చెప్పిన సమాచారం ఆధారంగా సిట్టు కొంత విచారణ ముందుకు తీసుకెళ్లగలిగింది. చాలా మందిని అదుపులో తీసుకోగలిగింది. ఇప్పుడు నోటీస్ ఇచ్చినటువంటి మిథున్ రెడ్డి గారు గతంలో జైలుకి వెళ్ళి ఉన్నారు ఇదే లిక్కర్ స్కామ్ లో, సిట్టు విచారణలో భాగంగా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి మనుషులైనటువంటి ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, బాలాజీ గోవిందత్ గారు వాళ్ళని కూడా అదుపులో తీసుకున్నారు. తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వైసీపీలో కీలకమైన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ఆయన ఇప్పటికీ ఇంకా జైల్లోనే ఉన్నారు స్టిల్. ఇక్కడ మనం కీలకంగా మాట్లాడుకోవాల్సి అనేది లిక్కర్ స్కామ్ అనేది చాలా డేంజరస్ స్కామ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ చూసాం, దానికి 10 ఉండేటువంటి లిక్కర్ స్కామ్. నిజానికి లిక్కర్ స్కామ్ మొత్తాన్ని బయట తీసుకురారా, కేవలం ముడుపుల వ్యవహారాన్ని మాత్రమే బయట తీసుకొచ్చారు. ఇప్పుడు విచారణ జరుగుతుందంతా మొత్తం లిక్కర్ స్కామ్ మీద కాదు. మద్యం కంపెనీలు తమ బ్రాండ్ని అమ్ముకోవటానికి వీళ్ళకి ఇచ్చినటువంటి ముడుపుల మీద మాత్రమే విచారణ జరుగుతుంది. తర్వాత ఆ బ్రాండ్ను అమ్ముకునే క్రమంలో ఎంఆర్పి రేట్కి అమ్మారా, ఎంఆర్పి రేట్ని ఒక్కసారిగా ఎందుకు పెంచారు ఈ బ్రాండ్ల కోసం, ఇవన్నీ తదుపరి దర్యాప్తులో ఉంటాయా లేవో నాకు తెలియదు. కానీ ఈ 3,000 కోట్లకు సంబంధించి కరెక్ట్గా లెక్కలు తేల్చగలిగినా చాలు. ఎందుకంటే జనాలు ప్రాణాలు తీస్తూ ఒక పక్కనేమో మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వం చేతుల్లోకి తీసుకొని, ప్రభుత్వం చేతుల్లోకి ఎందుకు తీసుకున్నామంటే దశలవారీ మద్యపాన నిషేధం కోసం అని చెప్పారు. కానీ ఆ దశలవారీ మద్యపాన నిషేధం జరగలేదు. మొదట కొన్ని షాపులు తీస్తారు, తర్వాత తీసేయడం జరగలేదు. కానీ మోనోపోలీ ఓకే కార్తిక్ గారు, సరే ఇప్పుడు ఆ కేసుకి సంబంధించినటువంటి పూర్వపరాల లోపలికి వెళ్తే మళ్ళీ అది మొదటికి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాల జోలికి వెళ్దాం. ఒకసారి పిసిఆర్ ఆ ట్వీట్ ఒకసారి అండి. విజయసాయిరెడ్డి గారు ఒక ట్వీట్ చేశారనమాట. ఏంటి అంటే, అమ్ముడుపోయిన కోటరీల మధ్య బందీలుగా ఉన్న ఓ నాయకులారా ఆలోచించుకోండి. భవిష్యత్తులో ఇక్కడ మీకు ఏం జరగబోతుంది ఇప్పటికైనా గుర్తించండి. వెనిజులాలో ఎంతో భారీగా ప్రజాదానంతో ఎన్నికైన తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఇంటెలిజెన్స్ అధిపతులు ఇంతమంది చుట్టూ ఉన్నా కూడా మిసైళ్లు, యుద్ధ విమానాలు, భారీ సైన్యం ఎంతగా ఉన్నా ఆ దేశ అధ్యక్షుడిని, అతని భార్యను ప్యాలెస్ నుంచి అమెరికా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఎత్తుకోపోగలిగిందంటే కారణం ఏంటి? వారంతా అమ్ముడుపోవడమే కదా అని చెప్పేసి ఒక ట్వీట్ వేశారు. ఈ ట్వీట్కి సంబంధించి